అసలు నడవడానికి ప్లేస్ లేదు, కూర్చోడానికి ఖాళీ లేదు. హలో పుంబాస్, వెల్కమ్ టు తిరుమల డే 2 వ్లాగ్. మేమైతే మెట్లెక్కేసి పైకి వెళ్దాం అనుకున్నాం. సో ఎగ్జాక్ట్‌గా మార్నింగ్ 7కి జర్నీ స్టార్ట్ చేసాం. కింద నుంచే హెవీ రష్, బట్ ఒకసారి ఫిక్స్ అయిపోయాక ఎలాగైనా ఎక్కాల్సిందేగా. ఇంకా స్టార్టింగ్‌లోనే కొబ్బరికాయ కొట్టేసి జర్నీ స్టార్ట్ చేసాం. పెద్ద ప్లాన్ ఏం లేదు, కంగారు పడకుండా కూల్‌గా ఎక్కాలి. అండ్ మధ్యలో ఎటువంటి ఫుడ్ తినకుండా ఉండాలని అంతే. బికాజ్ ఏది పడితే అది తింటే మళ్ళీ తిప్పుతుంది. ఇంకా ఎక్కడం కష్టమైపోతుంది కాబట్టి. ఇంకా అలా 500, 1000, 1500 స్టెప్స్ ఈజీగానే అయిపోయాయి. కానీ అక్కడి నుంచి అసలైన సినిమా స్టార్ట్ అయింది. ఎటు చూసినా జనాలే, నడవడానికి ఖాళీ లేదు, కూర్చోడానికి ప్లేస్ లేదు. ఓవర్ క్రౌడ్ వల్ల సఫోకేషన్ అండ్ గాలి కూడా తగలట్లేదు. ఇంకా ఆ దెబ్బకి స్లైట్ గా హెడ్ ఎక్ స్టార్ట్ అయింది. వాటర్ బాటిల్ కోసం చూసాం. ఇలా ఓన్లీ గ్లాస్ బాటిల్స్ లో మాత్రమే అమ్ముతున్నారు. తిరుమలలో ప్లాస్టిక్ బాటిల్స్ బ్యాన్ అంట. సో ఈ ఒక్క బాటిల్ 50 రూపీస్ చార్జ్ చేశారు. రిటర్న్ చేస్తే 30 రూపీస్ బ్యాక్ ఇస్తున్నారు. ఎంటైర్ కొండంతా ఇదే సిస్టమ్. సో మీరు పర్సనల్ గా వాటర్ బాటిల్ క్యారీ చేస్తే బెటర్. ఇంకా అలా మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాం. కానీ ఎంతసేపు అయినా హెడ్ ఎక్ తగ్గట్లే. సర్లే అని 2000 స్టెప్స్ దగ్గర ఒక నిమ్మసోడా తాగాం. ఫస్ట్ సిప్ పడగానే మొత్తం సెట్ అయిపోయింది. ఇంకా అక్కడ నుంచి ఎటు చూసినా ఫుడ్డే. సడన్ గా ఈట్ స్ట్రీట్ కి వచ్చేసేమో అనిపించింది. తెలిసిన ప్రతి ఐటమ్ కనబడుతుంది. నిమ్మ సోడా నుంచి గోబీ ఫ్రైడ్ రైస్ వరకు ఆల్మోస్ట్ వెజ్ లో లేనిది లేదు. 7 ఇయర్స్ బ్యాక్ ఇన్ని షాప్స్ ఉండేవి కాదు. ఇప్పుడు మాత్రం చాలా ఎక్కువైపోయాయి. కానీ కంగారు పడి ఆయిల్ ఫుడ్ టచ్ చేయకండి. టచ్ చేశారంటే రిమైనింగ్ జర్నీ అంతా కష్టమైపోతుంది. మేమైతే మ్యాంగో తీసుకున్నాం. 50 రూపీస్ తీసుకున్నాడు. చాలా బాగుంది. మెట్ల మధ్యలో ఫ్రూట్స్ సేఫెస్ట్ ఆప్షన్. లేదా ఏమీ తినకపోతే ఇంకా మంచిది. ఆల్మోస్ట్ 2 అవర్స్ కి ఆంజనేయ స్వామి స్టాచ్యూ పాయింట్ కి రీచ్ అయ్యాము. ఇక్కడ నుంచి వాక్ కొంచెం ఈజీ అయిపోతుంది. ఓకే పుంబాస్, రిమైనింగ్ జర్నీ నెక్స్ట్ వ్లాగ్ లో చూద్దాం. టిల్ దెన్ ఫాలో ది హంగ్రీ పుంబా.